చండీశ్వరుడి కథ. చిదంబర క్షేత్రంలో యచ్చదత్తునుడు అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు విచార శర్మ అనబడే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. ఆ పిల్లవాడు వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు. ఎప్పుడూ స్వరం తప్పేవాడు కాదు. గోవు దేవతని నమ్మిన ఆ పిల్లవాడు ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తుండగా గమనించాడు. అది చూసిన ఆ పిల్లవాడు మనసులో బాధపడి, నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను, నీవు ఈ ఆవులను కొట్టవద్దు, తీసుకొని వెళ్ళవద్దు అని చెప్పాడు. బ్రాహ్మణుడు, పైగా బ్రహ్మచారి, వేదం చదువుకున్నవాడు. ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు. ఈ పిల్లవాడు వేద మంత్రాలను చదువుకుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవాడు. వేదంలో కొన్ని పన్నలకు కొన్ని శక్తులు ఉంటాయి. ఆవులను రక్షించడానికి ఆ పన్నలను చదువుతూ వాటిని కాపాడేవాడు. ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటకు వచ్చి అతడు మంచినీళ్లు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచిపెట్టేస్తూ ఉండేవి. రోజు ఇచ్చే పాల కన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి. ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలు విడిచి పెడుతున్నాయి కదా, వట్టినే కూర్చోవడం ఎందుకని ఆవులు విడిచిపెట్టిన పాలతో శివాభిషేకము చేద్దామనుకున్నాడు. రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు. అందుకే లోకమునందు సన్యసించిన వారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం. రుద్రాధ్యాయం అంత గొప్పది. అది చదివితే పాపములు పటాపంచలైపోతాయి. అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఆ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఒక రోజున అటు నుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు. అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలన్నిటినీ ఇసుకలో పోసేస్తున్నాడు, ఇక ఆవులు ఎన్ని పాలిచ్చున్నాయో అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు. ఈ విషయం విన్నగానే యచ్చదత్తునుడికి కోపం వచ్చింది. రేపు నేను చూస్తాను అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు. పూర్వకాలంలో క్రూర మృగాలు ఎక్కువ, అందుకని కర్ర గొడ్డలి కూడా తనతో తెచ్చుకొని చెట్టెక్కి కూర్చున్నాడు. కాసేపయింది. కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ విడిచిపెట్టాడు. ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి. ఈయన సైకత లింగమును తయారు చేసి సైకత ప్రాకారములతో శివాలయ నిర్మాణం చేశాడు. తరువాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆయన మనసు ఈశ్వరుని యందు లయమైపోయింది. అతను పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తున్నాడు. అతడు చెప్పింది నిజమే, వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడు అనుకుంటూ దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ పెద్ద కేకలు వేసి పిల్లాన్ని భుజముల మీద కొట్టాడు. ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి లేదు. అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడి సైకత లింగమును తన్నాడు. అది చిన్న భిన్నమయ్యింది. అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి వచ్చింది. తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు. ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలు లేదని గొడ్డలు తీసి 2 కాలు నరుకుపోయేటట్లు విసిరాడు. తండ్రి 2 కాలు తొడల వరకు తెగిపోయాయి. కింద పడిపోయాడు. నెత్తుటి దారలు కారిపోతున్నాయి. కొడుకు చూశాడు. శివలింగమును తన్నినందుకు నీవి ఫలితం అనుభవించవలసిందే అన్నాడు. నెత్తురు కారి తండ్రి మరణించాడు. ఆశ్చర్యంగా అక్కడ చిన్న భిన్నమైన సైకత లింగంలో నుంచి పార్వతి పరమేశ్వరులు, నాయనా, ఇంత భక్తితో ఆవర్భించావు, మమ్మల్ని ఆదరించావు, అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా కాలు 2 నరికేశావు. మనుషుడివై పుట్టి తపస్సు చేయకపోయినా, వరం కోరుకోకపోయినా నీకు వరం ఇస్తున్నాను. ఇవాళ నుండి నీవు మా కుటుంబంలో 5వ వాడువు. నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు 5వ స్థానం చండేశ్వరుడే. నిన్ను చండేశ్వరుడు అని పిలుస్తారు ఇక నుంచి. లోకంలో వివాహమైతే భర్త భోజనం చేసి విడిచిపెట్టిన దాన్ని పత్ని భాగం అని పిలుస్తారు. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది.
దానిని ఎవరు పడితే వారు తినేయకూడదు. వారికొక్కదానికే అధికారం ఉంటుంది, అది పత్ని భాగం అంటూ శంకరుడు ఇలా అనుగ్రహిస్తాడు. పార్వతి, నేను ఇవాళ చండేశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను. నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా, నేను తిని విడిచిపెట్టిన దానిని చండేశ్వరుడు తింటుంటాడు, వేరే ఒకరు తినరాదు అన్నాడు. ఆ చండేశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తర ముఖంలో కూర్చొని ఉంటాడు. చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు, ఎప్పుడూ కళ్ళు మూసుకొని ఉంటాడు, ఎప్పుడు శివధ్యానం తరపుడై ఉంటాడు. ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది, అందుకని ఆయనకు ధ్వనిచంద్రుడు అని కూడా మరో పేరు. మనలో చాలామంది తెలిసి తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకువెళ్ళకూడదని గోడల మీద పెట్టి వెళ్ళిపోతుంటారు. ప్రసాద తిరస్కారం మహాదోషం, అలా వదిలిపెట్టి వెళ్ళకూడదు శాస్త్ర ప్రకారం. ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు చిన్న చిటిక మాత్రమే వేయాలి, అందుకు ఆయనకు చిటికల చండీశ్వరుడు అని కూడా పేరు. చిటిక వేస్తే ధ్యానము నందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు. ఓహో, మా స్వామిని ఆదరించావా, ప్రసాదం తీసుకున్నావా, సరే తీసుకువెళ్ళు అంటాడు. ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణ అధికారం ఉంటుంది, దానిని మీరు ఇంటికి తీసుకువెళ్ళవచ్చు. లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోతుంది, అది చండీశ్వరుడికి వెళ్ళిపోతుంది. మీకు ఇచ్చినది ప్రసాద రూపము, దానిని మీరు గుడి యందు విడిచిపెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు. అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు గాని ప్రసాదము గాని అక్కడ వదిలి పెట్టేయకూడదు. నంది మీద పెట్టడం కాదు, చండీశ్వర స్థానము నందు తప్పట్లు కొట్టకూడదు, చిటిక చిన్నగా మాత్రమే వెయ్యాలి. అంత పరమ పావనమైన స్థితికి చేరినవాడు చండీశ్వరుడు. ద్రావిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకువెళ్లరు, చండీశ్వరుడు ఉంటాడు. ఉత్సవ మూర్తులలో పార్వతీ పరమేశ్వరులు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు, ఈ ఐదింటిని ఊరేగింపుగా తీసుకువెళతారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.